పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి లవణం గారు అమెరికాకు వెళ్ళి అక్కడ నాస్తికత్వ ప్రచారానికి పూనుకున్న అంశాల వరకు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను తెలుసుకుందాం. జార్జ్ విల్లబీ లవణం సాధించిన సత్ఫలితాలతో చాలా సంతృప్తి చెంది 1968లో మా రెండో కుమారుడు విజయానికి కూడా స్కాలర్షిప్ ఇప్పించి అమెరికాకు తీసుకువెళ్లారు. అలాగే 1971లో మా ఆఖరు అమ్మాయి నౌకు కూడా స్కాలర్షిప్ ఇప్పించారు. జార్జ్ విల్లబీ మా పిల్లల గురించి ఎంత శ్రద్ధ తీసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మా పిల్లలను పై చదువులు చదివించడంలో చెన్నుపాటి శేషగిరిరావు గారు, జేఎస్ఆర్ఎల్ నారాయణమూర్తి గారు, దాసు రామస్వామి గారు ఎంతో బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా జార్జ్ విల్లబీ మా పిల్లలు అమెరికా వెళ్ళుటకు మేము ఊహించని రీతిలో తోడ్పడ్డారు. 1962లో మైత్రి వివాహం శ్రీ జొన్నలగడ్డ రామలింగయ్య గారితో జరిగిన తరువాత మళ్ళీ మా ఇంట్లో జరిగిన వివాహం మా రెండో అబ్బాయి విజయంది. నాస్తికత్వాన్ని స్వీకరించి కులం నుంచి వెలువడిన తరువాత బంధువులతో సంబంధాలు నామమాత్రంగా ఉంటూ వచ్చాయి. కానీ సమయం గడుస్తున్న కొద్దీ వారు కూడా మారుతూ మేము చేసిన పనులను అంగీకరించారు. మరలా మాతో సంబంధాలు పెట్టుకోవాలని సంసిద్ధతను వెలిబుచ్చారు. మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. సమాజంలో దురాచారంగా పెరిగిపోయిన వాటిని మార్చాలనే తపన తప్ప. అందుచేత విజయానికి గోరా గారి పెద్ద చెల్లెలు బాలా త్రిపుర సుందరి కుమార్తె సుమతితో మేనరికపు సంబంధం చేసుకోవడానికి అంగీకరించాము. అయితే వివాహాన్ని ఒక హరిజనవాడలోనే జరిపితే బాగుంటుందని, ఏ హరిజనుల ఇళ్ల స్థలాల కొరకు మేము పోరాడుతూ వస్తున్నామో వారి ప్రాంతమైన చిట్టి రామచంద్రపురంలో 1965లో వివాహ సభ భోజనాలు ఏర్పాటు చేశాము. శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు, అప్పటి మంత్రి శ్రీమతి టి సదాలక్ష్మి గారు వివాహ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివాహం రోజు ఉదయం కుంభవృష్టిగా వర్షం కురిసింది. చిట్టి రామచంద్రాపురం ప్రాంతమంతా నల్లరేగడి మట్టి కావడంతో విపరీతంగా బురద అయిపోయింది. కానీ చుట్టుప్రక్కల రైతులు ఇచ్చిన గడ్డిని దళసరిగా బురద మీద వేసి దాని మీద టార్పాలిన్ను పరిస్తే సభ భోజనాలు కూడా బురద ప్రభావం లేకుండా చాలా చక్కగా శుభ్రంగా జరిగిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత 1969లో సమరం వివాహం విద్యా శేషగిరిరావు గారుల కుమార్తె రష్మితో జరిగింది. జాషువా గారు వివాహ సభకు అధ్యక్షత వహించి జరిపించారు. మా ఆఖరి అమ్మాయి నౌ వివాహం 1972లో శ్రీ వీరయ్య గారితో జరిగింది. 1974 జనవరిలో నియంత వివాహం మైత్రి కుమార్తె సకలతో జరిగింది. అదే సమయంలో మైత్రి రెండో కూతురు సుగతి వివాహం జాషువా గారి మనువడు శ్రీ కె ప్రభాకర్ రావు గారు, శ్రీమతి పద్మారావు గార్ల అబ్బాయి భారవితో జరిగింది. ఇలాగా పిల్లల వివాహాలు, మనుమరాండ్ర వివాహాలు ఒక్కొక్కటే జరుగుతుంటే మా కుటుంబంలోకి కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. కుటుంబం విశాలమవుతోంది. వివిధ కులాలను దాటి వివాహం చేసుకోవడంతో మాకు బంధువులు కానివారంటూ ఎవరూ లేరు. నాస్తికత్వాన్ని, మార్పుని అర్థం చేసుకొని మా కుటుంబంలోకి చేరుతున్నారు కనుక నిత్య నూతనంగా పరిపుష్టి పెరుగుతూ వచ్చింది. మా కుటుంబం సకల రుచుల సమ్మేళనంగా, వివిధ వాయిద్యాల సంగీతంగా, రంగురంగుల ఇంద్రధనుస్సుగా, అనేక జాతులు చెట్లు గల సహజమైన తోటవలే భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తోంది. ఇవన్నీ గోరా గారికి, నాకు అమితానందం కలిగించాయి. అయితే మరో ప్రక్క నా మీద బాధ్యతలు కూడా ఎక్కువ పడిపోతూ ఉండడంతో తగినంత సక్రియంగా నేను పనిచేయలేకపోయాను. 1986లో నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలలో నాస్తిక కేంద్రానికి అంతర్జాతీయ హ్యూమనిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనిని నాస్తిక కేంద్రం తరపున మైత్రి వెళ్ళి స్వీకరించింది. 1977 తరువాత 1982లో పశ్చిమ జర్మనీలోనూ
1986లో నార్వేలోను, 1988లో అమెరికాలోను, 1990లో బెల్జియంలోను, 1992లో హాలండ్లోను జరిగిన ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభలలో నాస్తిక కేంద్రం తరపున లవణం, హేమలత, విద్య, మైత్రి, హరిసుబ్రహ్మణ్యం, జి కామరాజు, మాలతి, సకల, విజయం పాల్గొన్నారు. 1992లో ఆమ్స్టర్డామ్లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్ట్ మహాసభల ప్రారంభ సమావేశంలో 5గురిలో ఒక ప్రముఖ వక్తగా మాలతిని ఆహ్వానించడం నాస్తిక కేంద్రం యువతరానికి పెద్ద గుర్తింపు. మాలతి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషల్ వర్క్ చదివింది. నాస్తిక కేంద్రం వైపు ఆకర్షింపబడి 1987 నుంచి నాస్తిక కేంద్రంలో కార్యకర్తగా ఉంటోంది. హరిసుబ్రహ్మణ్యం గారు మా 4వ కుమార్తె మారుని 1983లో వివాహం చేసుకుని అప్పటి నుంచి ఆర్థిక సమతా మండలిలో వీరయ్య గారికి తోడ్పడుతూ నాస్తిక కేంద్రం కార్యక్రమాలు చూస్తున్నారు. సకల నా పెద్ద మనవరాలు. శ్రీ కామరాజు గారు విజయవాడ పూర్ణ పిక్చర్స్ నిర్వహిస్తూ చాలా కాలంగా నాస్తిక కేంద్రం చేసే కార్యక్రమాలకు అభిమానంగా సహాయకులుగా ఉంటూ వచ్చారు. 1970 జనవరిలో అఖిల భారత స్థాయిలో విదేశీయులు కొందరు పాల్గొనగా నాస్తిక సమావేశం జరిపాము. దాని తరువాత 1972 డిసెంబర్లో ప్రథమ ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో జరిపాము. అప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉండటంతో ఆ సభల ప్రారంభం రోజునే విజయవాడలో కాల్పులు జరగడం, గుండెపోటుతో కాకాని వెంకటరత్నం గారు మరణించడం, ఎన్నో అడ్డంకుల మధ్య సభలు ముగించగలిగారు. వచ్చిన ప్రతినిధులను త్వరగా పంపించి వేయగలిగాం. అయినా చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచ నాస్తిక మహాసభలు నిర్వహించడం గర్వకారణం. ఈరోజు మనం సరస్వతి గౌరా గారి కుటుంబంలో పిల్లలకు, మనవరాళ్లకు జరిగిన వివాహాల గురించి, నాస్తిక మహాసభల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.